నడుములో నొప్పొచ్చింది అనంటే ఎన్నో కారణాల చేత వస్తా ఉంటుంది. ఈ నడుములో మీరు చూసినట్లయితే ఇప్పుడు వెన్నులో వెన్నెముకలుంటాయి. వెన్నుపూసలంటాం వీటిని. అవును. కదా! ఈ వెన్నెముకలకి మధ్యలో మీకు డిస్కులనేవి ఉంటాయి. ఇవి మంచి షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తా ఉంటాయి. ఇలా చూస్తే మనం బరువు మోసినప్పుడు, నడిచినప్పుడు మనకు ఆ బరువు తెలియకుండా ఉండే డిస్క్ షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తా ఉంటాయి. అలాగే ఇలాగ మనం చూసినట్లయితే ఈ వెన్నెముక వెనకాల వైపు మనకి వెన్నుపాము నడుస్తూ ఉంటుంది. ఈ పచ్చగా ఉన్నది మనకి ఈ స్పైనల్ కార్డ్ అంటాము. దీన్ని వెన్నుపాము అంటాం మనం దీన్ని. ఈ వెన్నుపాము దీని వెనకాల వెళ్తా ఉంది. అలాగే దీనికి వెన్నుపాము నుంచి నరాలు వస్తూ ఉంటాయి. ఈ నరాలు వీటి మధ్యలో ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఈ నరాలు బయటకొస్తూ ఉంటాయి. ఈ నరాలు చాలా మటుకు కలిసిన ద్వారా ఇవన్నీ కలిసి మన కాళ్ళల్లోకి వెళ్తూ ఉంటాయి. దీన్ని సయాటిక్ నరం అంటాము. ఓకే. సో, ఈ తర్వాత దీన్ని మొత్తాన్ని కలిపి నిలబెట్టేది ఒక బోట్‌కి మనకి మధ్యలో ఉంటుంది. చుట్టూ తెరచాపలు ఎలా అయితే ఉంటాయో, మన స్పైన్ చుట్టూ కూడా మనకి అలాగా కండరాలు పట్టుకొని వీటిని నిలబెడతాయి మనల్ని. ఓకే. మనం ఇలా నిలబడాలంటే ఆ చుట్టూ కండరాలు పట్టుకొని నిలబడతాయి. సో, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పినట్లు కండరాలు చాలా కామన్ నడుము నొప్పికి. ఓకే. ఆ తర్వాత ఈ ఎముకలు, డిస్కులు, నరాలు, వెన్నుపూసలు, వెన్నుపాములు, తర్వాత వీటి మధ్యలో ఉండే చిన్న చిన్న జాయింట్లు ఇలా ఎన్నో కారణాల చేత మనకి నడుము నొప్పి వస్తుంటుంది.